హాయ్ గైస్, వెల్కమ్ టు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఇది వచ్చేసి వసంత పంచమి రోజు నేను మార్నింగ్ లేచి ఫ్రెషన్ అప్ అయిపోయి బయట కొంచెం క్లీన్ చేసి ముగ్గులు అవి పెట్టానమాట. చాక్ పీస్ అయితే కనిపించదు కాబట్టి పిండితో వేయడానికి ఐఎమ్ యూజింగ్ దిస్ స్టెన్సిల్ అండ్ అలా పెట్టేశాను. తర్వాత దీపం అది పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మాది చేశాను. అండ్ ఫర్ లంచ్ ఐ ప్రిపేర్డ్ క్యాబేజ్ కర్రీ అండ్ ఇది మెంతికూర పప్పు అండ్ ఆల్సో పాపడ్స్ అవి ఫ్రై చేశాను అనమాట. అండ్ ఆల్సో రసము. సో దట్ వాజ్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ లంచ్. అది అయిపోయాక బయటకి వెళ్ళి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి అని చెప్పి వెళ్ళానమాట. సో వచ్చాక ఐ వాజ్ ఆర్గనైజింగ్ దెమ్ ఆల్. ఈ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా సపరేట్గా ఒక బాక్స్లో టిష్యూ వేసి పెట్టుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి కదా, అందుకని చెప్పి అన్నీ సెగ్రిగేట్ చేస్తున్నాను. తీసుకొని రావడం ఒక పని అయితే, తెచ్చినవన్నీ సర్దడం ఇంకొక పని. ఇదంతా కూడా ఐ నో మెనీ ఉమెన్ విల్ రిలేట్ టు దిస్. అవన్నీ కూడా సర్దేసి ఫ్రిడ్జ్లో మళ్ళీ నీట్గా పెట్టుకుంటే మళ్ళీ కుక్ చేసేటప్పుడు క్లీన్గా ఉంటుంది. ఏది కావాలంటే అది తీసుకోవడానికి, లేదంటే ఏవి ఉన్నాయో ఏవి లేవో కూడా అర్థం కాదు. సో అందుకని తెచ్చిన వెంటనే సర్దేసుకుంటాను నేనైతే. మళ్ళీ అది అలా ఉన్నాయి అంటే మళ్ళీ పోస్ట్‌పోన్ అయిపోతూ ఉంటదనమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ రాగానే ఇవి అంతా నీట్‌గా సెగ్రిగేట్ చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా మళ్ళీ కుక్ చేస్తున్నప్పుడు లేదా తర్వాత కూడా అలా ఉండకుండా క్లీన్‌గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం ఏం చేసుకోవాలో కూడా అర్థమైపోతుంది. సేమ్ అలానే విత్ ఫ్రూట్స్ కూడా ఏవున్నాయి ఏవి లేవో తెలియకుండా అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే ఓకే ఉన్నాయి అని తినొచ్చు. సో చూస్తున్నారు కదా, అవన్నీ నీట్‌గా సెగ్రిగేట్ చేసి అన్నీ పెట్టా. అండ్ మిగతా వెజిటబుల్స్ ఈ ఆనియన్స్, పొటాటోస్ ఇవన్నీ ఉంటాయి కదా బయట పెట్టేవి, అది నేను ఈ బాస్కెట్లో పెట్టుకుంటాను. అదంతా కూడా ఫుల్ క్లమ్జీ అయిపోయింది. నెక్స్ట్ ఇదంతా కూడా క్లియర్ చేశాను, మళ్ళీ సెగ్రిగేట్ చేసుకున్నాను. ఆనియన్స్, పొటాటోస్, జింజర్, గార్లిక్ అవన్నీ కూడా నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టేసుకున్నాను. అది కూడా అయిపోయింది. ఈ కౌంటర్ టాప్ ఇదంతా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మ్యాంగో తెచ్చుకున్నాను. నేను బయటకెళ్తే కంపల్సరీగా రా మ్యాంగో తెచ్చుకుంటాను, అది నాకు చాలా ఇష్టం అనమాట. సో అది కట్ చేసుకొని ఐ హ్యాడ్ ఇట్. ఇది యాక్చువల్గా తిని చాలా రోజులు అయిపోయింది. సో కొంచెం ఇట్లా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని తింటే బాగుంటుంది కదా. పర్టికులర్గా నేను ఈరోజు తెచ్చుకున్న మ్యాంగో మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంది. సడన్గా మనకు బీచ్ దగ్గర దొరుకుతుంది కదా మ్యాంగో, కొంచెం ఆ టేస్ట్ అనిపించింది అనమాట. సో అది అలాగా తినేసి రిలాక్స్ అయ్యాను. అండ్ దిస్ ఈస్ హౌ మై డే వెంట్ ఆన్ వసంత పంచమి. అండ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.